శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 204వ భాగము. సుగ్రీవుడు ఉత్తర దిక్కు భౌగోళిక అంశాలు తెలుపుతున్నాడు. శైలోద నది దాటడానికి వీలు లేకుండా ఉంటుంది. దానిని దాటడానికి కీచకములనే వెదుళ్ళు తోడ్పడుతాయి. ఆ తరువాత ఉత్తర కురు భూములు పుణ్యాత్ములకు నిలయాలుగా ఉంటాయి. నీలవైడూర్య వర్ణ జలాలను కలిగిన అనేక నదులు అక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. అందులో కనక కమలాలు, రక్తపద్మాలు నిండుగా పూస్తాయి. ఆ నదులు ఇసుక తిన్నెలలో బంగారము, ముత్యాలు, మణులు విరివిగా ఉంటాయి. అక్కడి చెట్లు నిరంతరము ఫలమూలాలను ఇస్తాయి. కొన్ని చెట్లు వస్త్రాలనిస్తాయి. కొన్ని తరువులు బంగారు శయనాలను, పరుపులను ఇస్తాయి. కొన్ని భుజాలు మనోహర మాల్యాలను, భక్ష్య పానీయాలనిస్తాయి. గంధర్వ విద్యాధరులు తమ స్త్రీలతో విహరిస్తుంటారు. సంగీత వాద్య ధ్వనులు నిరంతరము వినిపిస్తుంటాయి. అక్కడి వారందరూ అనవరతం హర్షపరవశులై ఉంటారు. శైలోద నదీ ప్రాంతాన్ని దాటాక ఉత్తర సముద్రము వస్తుంది. ఆ సముద్రము మధ్యలో సోమగిరి అనే బంగారు కొండ ఉంటుంది. ఇంద్రలోక, బ్రహ్మలోక వాసులైన దేవతలు అంతరిక్షం నుండి ఆ పర్వతాన్ని అవలోకిస్తుంటారు. అది సూర్యమండలానికంటే ఉన్నతంగా ఉంటుంది. అందువలన సూర్యప్రకాశము అక్కడ ఉండదు. కానీ సోమగిరి కాంతే అక్కడ వెలుగునిస్తుంది. అక్కడే షాడ్గుణ్య పరిపూర్ణుడైన వాసుదేవ భగవానుడు ఉంటాడు. ఆ తరువాత ఏకాదశ రుద్రభూములు, బ్రహ్మలోకము ఉంటాయి. బ్రహ్మలోకము సంతతము పరమర్షి సంసేవితమై ఉంటుంది. శైలోద నదీ ప్రాంతము వరకే మీరు వెళ్ళగలుగుతారు. ఉత్తర కురు భూములు మీరు వెళ్ళరానివి. సోమగిరి ప్రాంతము దేవతలకు కూడా దుర్గమము. అంతవరకు మీరు వెళ్ళి సీతాదేవిని అన్వేషించాలి. 1 మాసము మీ కొసగే గడువు. సీతా వృత్తాంతము తెలిపిన వారు నాకు, శ్రీరామప్రభువుకు కూడా అత్యంత ప్రీతిపాత్రులవుతారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.